అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? వీడియో చూస్తున్న వారందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కొంతమంది ఫోన్ చేసి వీడియోస్ గురించి ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. వీడియోస్ చేయడానికి మీ ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ఈరోజు వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను. వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక వీడియోలో మీరు నోటిఫికేషన్స్ను పొందుకుంటారు. గత వారంలో వీడియో చేశాను. గత వారంలో చేసిన వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. వీడియోస్ ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము జంట స్వరాల గురించి నేర్చుకుందాం. గత క్లాస్లో సరళి స్వరాల గురించి నేర్చుకుందాం. సరళి స్వరాలు అంటే మనకి ఒకటి మార్చి ఒకటి ఆ విధంగా ప్లే చేయడాన్ని సరళి స్వరాలు అంటారు. సారి గమ పద నిస, ఒక్కొక్కసారి 2-3 స్వరాలు ప్లే చేస్తాం. ఆ విధంగా మనము ప్లే చేయడాన్ని సరళి స్వరాలు అంటారు. జంట స్వరాలు అంటే ఏంటంటే, జంట అంటే 2 లేదా 3 పదాలను ఒకటేసారి మనం ప్లే చేస్తే వాటిని జంట స్వరాలు అంటారు. మొదటిది ఏ విధంగా పలుకుతుందో రెండవది కూడా అదే విధంగా మనము పలుకుతూ ప్లే చేయాలి. ఆ విధంగా ప్లే చేసినప్పుడు మనకి స్వరజ్ఞానం అనేది మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఏ కీ ప్లే చేస్తే ఏ రాగం వస్తుంది అనేది మనము గుర్తించగలము. జంట స్వరాల్లో మొదటి లెసన్ వచ్చేసి 2 అక్షరాలు మనం ప్లే చేస్తాం. మీకు సి మేజర్ స్కేల్లో ప్లే చేసి చూపిస్తాను. మీరు వాటిని మిగతా స్కేల్, మేజర్ స్కేల్లో, మైనర్ స్కేల్లో ప్లే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి జంట స్వరాల్లో మొదటి లెసను స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. ఈ విధంగా ప్లే చేసుకోవాలి. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. స్లోగా ప్లే చేసుకోవాలి. మొదటిసారి మీకు ఈజీగా గుర్తుంటుంది. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. ఈ విధంగా మనము 2 టైమ్స్ ప్లే చేసుకుంటాము. దీన్నే మనం ఫాస్ట్గా కూడా ప్లే చేయడం నేర్చుకోవాలి. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. ఈ విధంగా మనము మెట్రోనోమ్ అంటాము. మెట్రోనోమ్ ఫస్ట్ మనము 70లో 60లో పెట్టుకొని 120 వరకు 140 వరకు స్పీడ్ పెంచుకుంటూ ప్లే చేసుకోవాలి. ఈ మెట్రోనోమ్ మనం టెంపో పెంచుకుంటే మీకు పెరుగుతుంది అన్నమాట. ఈ విధంగా అన్నిటికీ మీరు 60 నుంచి 140, 150, 160 వరకు మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మెట్రోనోమ్ని పెంచుకుంటూ పోవాలి. మెట్రోనోమ్ మీరు 70 పెట్టుకున్నారనుకోండి, స్టార్టింగ్లో 60 నుంచి 70 వరకు. సా సా రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ
విధంగా మీరు 60, 70 నుంచి 140, 160 వరకు ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు కీస్ అనేది జంట స్వరాలు ఈజీగా వస్తాయి. ఒక్కొక్కసారి కీ 2 times 3 times వస్తూ ఉంటుంది కాబట్టి జంట స్వరాలు నేర్చుకున్నప్పుడు మీరు కీస్ ప్లే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ లెసన్ స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. సెకండ్ లెసన్ వచ్చేసి స స రి రి గ గ మ మ తర్వాత మళ్ళీ రి రి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. విధంగా ప్లే చేయడం వల్ల మీకు కీస్ అనేది ఈజీగా గుర్తుంటాయి. ప్లే చేసేటప్పుడు స్మూత్గా మూవ్ అవుతాయి అన్నమాట. ఏ విధంగా మనము రైటింగ్ నేర్చుకునేటప్పుడు కర్సివ్ రైటింగ్ అట్లా మనం నేర్చుకుంటాము. రైటింగ్ నేర్చుకున్న తర్వాత స్పీడ్గా రాయడం నేర్చుకుంటాము. అదేవిధంగా మీరు ప్లే చేయడం నేర్చుకుంటే ప్లే చేసేటప్పుడు స్లో నుంచి ప్లే చేయడం నేర్చుకుంటే స్లో నుంచి స్పీడ్ వరకు ఏ రేంజ్లో మనకు సాంగ్ ఉంటుందో ఆ రేంజ్లో మనకు ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్లోగా ప్లే చేసి చెప్తాను. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి. ఫాస్ట్గా ప్లే చేయాలి. స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద ప మ మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప. విధంగా మీరు పలుకుతూ మీరు ఏ స్వరంతో పలుకుతున్నారో స్లోగా పలికితే స్లోగా ప్లే చేయాలి, స్పీడ్గా పలికితే స్పీడ్గా ప్లే చేయాలి. ఆ విధంగా సెకండ్ లెసన్ అనేది స స రి రి గ గ మ మ వరకు అయిన తర్వాత మళ్ళీ రి రి గ గ ఒక్కొక్క కీ వదులుకుంటూ లాస్ట్ వరకు ప్లే చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి స స ని ని అయిన తర్వాత ని ని ద ద ఆ విధంగా ప్లే చేయాలి. థర్డ్ లెసన్ వచ్చేసి 4 times ప్లే చేయాలి. స స స స రి 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 గ గ గ గ మ మ మ మ ప ప ప ప ద ద ద ద ని 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 స స స స స స స స ని 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 ద ద ద ద ప ప ప ప మ మ మ మ గ గ గ గ రి 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 స స స స. ఆ విధంగా 4 times ప్లే చేయాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కీ ప్లే చేయడానికి 4 times వస్తూ ఉంటుంది అన్నమాట. 4 times మనం ప్లే చేయగలగాలి. థర్డ్ లెసన్ ఇది స్లోగా ప్లే చేస్తాను. స స స స రి 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 గ గ గ గ మ మ మ మ ప ప ప ప ద ద ద ద ని 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 స స స స స స స స ని 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 ద ద ద ద ప ప ప ప మ మ మ మ గ గ గ గ రి 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 స స స స. ఇది థర్డ్ లెసన్. ఫాస్ట్ కావాలనుకుంటే స స స స రి 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 గ గ గ గ మ మ మ ప ప ప ద ద ద ద ని 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 స స స స స స స స ని 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 ద ద ద ద ప ప ప ప మ మ మ మ గ గ గ గ రి 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 స స స స. విధంగా 4 times మీరు ప్లే చేసుకోవాలి. ఇది థర్డ్ లెసన్. తర్వాత ఫోర్త్ లెసన్ వచ్చేసి సెకండ్ లెసన్లో లాగానే సా నుంచి మా వరకు చేసినాక రీ నుంచి పా వరకు చేస్తామన్నమాట. స స స స రి 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 గ గ గ గ మ మ రి 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 గ గ గ గ మ మ మ మ ప ప ప ప ప ప ప ద ద ని 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 ప ప ప ప ద ద ద ద ని 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 స స స స స స స స ని 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 ద ద ద ద ప ప ప ప ని 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 ద ద ద ద ప ప ప ప మ మ మ మ ప ప ప ప ద ద ద గ
గ గ గ గ ప ప ప ప మ మ మ మ గ గ మ మ మ మ గ గ గ గ రి 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 స స స స. ఆ విధంగా ఒక అక్షరం మార్చి ఒక అక్షరం ప్లే చేసుకోవాలి. ఇది 4th లెసన్. ఓకేనా, స్లోగా ప్లే చేసి చూపిస్తాను. స స స స రి 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 గ గ గ గ మ మ మ మ రి 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 గ గ గ గ మ మ మ మ ప ప ప ప గ గ గ గ మ మ మ మ ప ప ప ప ద ద ద ద మ మ మ మ ద ద ద ద ప ప ప ప ని 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 ప ప ప ప ద ద ద ద ని 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 స స స స స స స స ని 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 ద ద ద ద ప ప ప ప ని 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 ద ద ద ద ప ప ప ప మ మ మ మ ద ద ద ద ప ప ప ప మ మ మ మ గ గ గ గ ప ప ప ప ప మ మ మ మ మ గ గ రి 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 మ మ మ మ గ గ గ గ రి 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 స స స స. ఇది 4th లెసన్. మొదటి లెసన్ వచ్చేసి అన్ని 2 టైమ్స్ ప్లే చేయాలి. రెండో లెసన్ వచ్చేసి ఒక కీ మార్చి ఒక కీ 4 కీస్ ప్లే చేయాలి. థర్డ్ లెసన్ వచ్చేసి 4 కీస్ ప్లే చేయాలి. 4th లెసన్ వచ్చేసి 4 టైమ్స్ సా నుంచి మా వరకు చేసిన తర్వాత రీ నుంచి ఆ విధంగా 4 కీస్ మార్చుకుంటూ చేయాలి. 5th లెసన్ వచ్చేసి మనకు 4 లెసన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఫింగరింగ్ అనేది ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనకు 5th లెసన్ వచ్చేసి లెటర్స్ మార్చి చేస్తాము. స స రి రి గ గ రి రి స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ గ గ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప మ మ గ గ మ మ ప ప ద ద మ మ ప ప గ గ ద ద ప ప మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని ద ద ప ప ద ద ని ని స స స స ని ని ద ద ని ని స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప ద ద ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ ద ద ప ప మ మ ప ప ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ మ మ ప ప మ మ గ గ రి రి మ మ గ గ గ రి రి స స. ఆ విధంగా 2 లెటర్స్ మార్చుకుంటూ చేయాలి మధ్యలో. ఇది 5th లెసన్. మనకి స్లోగా చేసి నేర్పిస్తాను చూడండి. స స రి రి గ గ రి రి స స రి రి గ గ మ మ గ గ రి రి గ గ మ మ గ గ రి రి గ గ మ మ ప ప ప గ గ మ మ ప ప మ మ గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ప ప మ మ ప ప ద ద ప ని ప ప ద ద ని ని ద ద ప ప ద ద ని ని స స స స ని ని ద ద ని ని స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప ద ద ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ ప ప ద ద ప ప మ మ గ ని ప ప మ మ గ గ మ మ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి గ గ మ మ గ గ రి రి స స. ఈ విధంగా 5th లెసన్ మధ్యలో 2 లెటర్స్ మార్చుకుంటూ ప్లే చేయాలి. అప్పుడు మీకు కీస్ అటు ఇటు మారిన ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. 6th లెసన్ వచ్చేసి మనకు ఒక కీ 2 టైమ్స్ ప్లే చేసి ఫస్ట్ 2 తర్వాత ఇది 1 టైం ప్లే చేయాలి. మళ్ళీ 3 ఒకసారి ప్లే చేయాలి. స స రి రి గ స రి గ స స రి రి గ గ మ మ రి రి గ గ మ రి గ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప గ మ ప గ గ మ మ ప ద ద మ మ ప ప ద మ ప ద మ మ ప ప ద ద ని ని ప ప ద ని స ప ద ద ని ప ద ని ప ప ద ద ని ని స స స స ని ని ద స ని ద స స ని ని ద ద ప ప ని ని ద ద ప ని ద ప ని ని ద ద ప ప మ మ ద ద ని ద ద ప ప మ ద ప మ ద ద ప ప మ మ గ గ
పప మమ గ పమ గ పప మమ గరి మమ గరి మగరి మమ గరి సస. విధంగా మీరు ఫస్ట్ 2 keys 2 times ప్లే చేయాలి, తర్వాత 1 time, మళ్ళీ అన్ని కలిపి 1 time ప్లే చేయాలి. ఫాస్ట్గా ప్లే చేసి చూపిస్తాను మీకు. సరిగా సరిగా రిరిగా గమ రిగమ గమ మప గమ పపద మపద పపదని పదని దదని నిస నిస సని నిద సని ద ని దద ప ని ద ప పమగ పమగ మమ గరి మగరి గరి స. మధ్యలో సరి గమలు ప్లే చేసుకోవాలి. సరి గ మమ సరి సరిగా సరి గ మమ గగ రి గమ రి గ మమ పప గగ మమ ప గమ ప గగ మమ పప దద మమ పపద మపద మమ పపద దని పపద దని పదని పపద దని సస సస ని ద సని ద సస ని దద పప ని దద ప ని ద ప ని దద పప మమ దద పప మ ద ప మ దద పప మమ గగ పప మమ ద ప మ గ పప మమ గరి మమ గరి మగరి మమ గరి సస. ఆ విధంగా మనము ఈ లెసన్ నేర్చుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు టూ లెటర్స్నే మనము ప్లే చేస్తామన్నమాట. ససరి ససరి సరి ససరి రి గ మమ రి గ మమ పప గగమ గమ గగ మమ పప దద మమ ప మప మమ పప దద ని పపద పపద పద పపద దని సస ససని ససని సని ససని ని దద పప ని ద ని దద పప మమ దద ప దద పప మమ పప మా పప మమ గరి మమ గ మమ గరి సస. విధంగా 2 లెటర్స్ని 2 times ప్లే చేసుకుంటాము, మళ్ళీ సింగిల్ టైమ్స్ ప్లే చేస్తామన్నమాట. స్లోగా ప్లే చేసి చూపిస్తాను. ససరి ససరి సరి ససరి రి గ మమ రి గ మమ పప గగమ గమ గగ మమ పప దద మమ ప మప మమ పప దద ని పపద పద పపద ని సస ససని ససని సని దద పప నిద ని దద పప మమ దద పప మమ గగ పప మా పప మమ గరి మమ గరి సస. దీన్ని మీరు స్పీడ్గా కూడా ప్లే చేసుకోవాలి. ససరి ససరి సరి సరి ససరి రి గ మమ రి గ మమ పప గమ గగ మమ పప మమ పద ని సస పపద పపద ని సస సని సని ని దద ని దద పప మమ దద పప మమ గగ పప మా పప మమ గరి
మమ గ మగ మమ గగ రి రి సస. విధంగా మీరు స్లో నుంచి స్పీడ్గా ప్లే చేసుకోవాలి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి 3 టైమ్స్ ప్లే చేస్తాము. స స స స రి 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 గ గ స స రి రి గ గ మమ రి 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 గ గ గ గ మమ రి రి గ గ మమ రి రి గ గ మమ ప ప గ గ గ గ మమ మమ ప ప గ గ మమ ప ప ద ద మమ మమ ప ప మమ ప ప ద ద ని ని ప ప ప ప ద ద ద ద ని మమ ప ద ప ప ద ద ని ని స స స స స స ని 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 ద ద స స ని ని ద ద ప ప ని 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 ద ద ద ద ప ప ని ని ద ద ప ప మమ ద ద ద ద ప ప ప ప మమ ద ద ప ప ప మమ గ గ ప ప ప ప మమ మమ గ గ మమ మమ గ గ గ గ రి రి మమ గ గ రి రి స స. ఆ విధంగా 3 టైమ్స్, థర్డ్కి 2 టైమ్స్ ప్లే చేసుకోవాలి. స్లోగా చేసి చూపిస్తాను. స స స స రి 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 గ గ స స రి రి గ గ మమ రి 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 గ గ గ గ మమ రి రి గ గ మమ ప ప గ గ గ గ మమ మమ ప ప రి రి గ గ మమ ప ప ద ద మమ మమ ప ప ప ప ద ద మమ ప ప ద ద ని ని ప ప ప ప ద ద ద ద ని ని ప ప ద ద ని ని స స స స స స ని 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 ద ద స స ని ని ద ద ప ప ని 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 ద ద ద ద ప ప ని ని ద ద ప ప మమ ప ప ప ద ప ప ప ప మమ ద ద ప ప మమ గ గ ద ద ప ప మమ గ గ ప ప ప ప మమ మమ గ గ ప ప మమ గ గ రి రి మమ మమ గ గ గ గ రి రి మమ గ గ రి రి స స. ఈ విధంగా నెక్స్ట్ లెసన్ ప్లే చేసుకోవాలి. 3 టైమ్స్ 2 టైమ్స్. స స స స రి 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 గ గ స స రి రి గ గ మ రి గ గ మమ రి రి గ గ మమ ప ప గ గ గ గ మమ మమ ప ప గ గ మమ ప మమ మమ ప ప ప ప ద ద మమ ప ప ద ద ని ని ప ప ప ప ద ద ద ద ని ని ప ద ద ద ని ని స స స స స స ని 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 ద ద ని 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 ద ద ద ద ప ప ని ని ద ద ప ప ద ద ద ద ప ప ప ప మమ ద ద ప ప మమ గ గ ప ప ప ప మమ మమ గ గ ప ప మమ మమ గ గ గ గ మమ గ గ రి రి స స. ఈ విధంగా ఫస్ట్ 2 లెటర్స్ 3 టైమ్స్, నెక్స్ట్ లెటర్ 1 టైం ప్లే చేసుకోవాలి. ఈ విధంగా చెప్పిన 8 మరి లెసన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే జంట స్వరాలు మీకు అవగాహన వస్తాయి. జంట స్వరాలను ప్లే చేయడానికి నేర్చుకుంటారు. ఈ విధంగా మీరు జంట స్వరాలను ప్లే చేయాలని మరి ఆశిస్తూ ఉంటున్నాను. ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. నేను నేర్చుకున్న విషయాలు ఇంకా ముందు మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. మీరు నేర్చుకొని మరి అనేక మంది గ్రామాల్లో ఏ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆన్లైన్ ద్వారా నేర్చుకొని మేలు పొందాలని, మందిరంలో వాడబడాలని కోరుతూ ఉంటున్నాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.